ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఆపరేషన్ లాంచ్ చేసిండ్రో దాని మూలంగా వాళ్ళు పాకిస్తాన్లోని ఒక 100 కిలోమీటర్ల లోతు వెళ్ళి అక్కడ 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన కార్యక్రమం ఏదైతే జరిగిందో అది విజయవంతమైంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ యుద్ధానికి గాను మా వంతు సహకారంగా ఆర్మీ వాళ్ళు మళ్ళీ పిలిస్తే మేము ధైర్యంగా ముందుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు నా మాజీ సైనికులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి వాళ్ళు కూడా నాతో పాటు వచ్చి అక్కడ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మేము గర్వపడుతున్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఉగ్రమూకతలను మనం మొత్తానికి మట్టుబెట్టించి మన పక్కన దేశానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక ముందు జరిగేది వేరు. ఇప్పుడున్నది మోడీ ప్రభుత్వం. ఇంతకుముందున్న ప్రభుత్వాల లెక్క కాకుండా మన మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలలో అన్నిట్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ మరియు ప్రపంచ దేశాలు కోరుకున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని మట్టుబెట్టడంలో మనం సఫలమవుతామని నేను కోరుకుంటున్నాను.